సార్ ఇక మరో అంశం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రస్తుత జగన్ సర్కార్ పైన హైకోర్టు తీవ్రంగా మొట్టికాయలు వేస్తుంది. అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు ఇన్ని మొట్టికాయలు? అంటే ఒక అంశం గురించి ఇంకో అంశం గురించి అని కాకుండా ఎన్నో అంశాల గురించి మొట్టికాయలు అనేటువంటిది తింటూనే ఉన్న పరిస్థితి ఉంది. ఏంటి సార్ అసలు ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? జగన్మోహన్ రెడ్డి చాలా మొండివాడు అండి సార్, అలాగని చాలా తెలివైన వాడు. అంతకుముందు మనకి చంద్రబాబు నాయుడు చాలా బాగా మేనేజ్ చేస్తాడు అనుకునేవారు. ఆయన మంచి ఎగ్జిక్యూటివ్, బాగా మేనేజ్ చేస్తాడు. ఈవెన్ ఏదైనా కేసులు ఉన్నప్పుడు కూడా చాలా మేనేజ్ చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకునేవాడు. చంద్రబాబు నాయుడు కంటే ఒక 10 అంతలు ఎక్కువగానే మేనేజ్ చేస్తున్నాడు ఎవడు మన జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ ఏమైందంటే కోర్టు అమరావతి మీద మొట్టికాయలు వేసింది, పట్టించుకోలేదు. 6 నెలల్లో ఏదో డెవలప్మెంట్ చూపించమంది, పట్టించుకోలేదు. మీ అమరావతి కోసం కేటాయించిన దాని ఖర్చుల వివరాలు ఏమైనా ఉంటే తెలియజేయమంది, పట్టించుకోలేదు. తర్వాత అవినాష్ రెడ్డి తాలూకు వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి తాలూకు సిబిసిఐడి వచ్చిన తర్వాత వాడిని ఎలా మేనేజ్ చేసి పంపించాడో మనకు తెలియదు. తర్వాత ఏంటంటే సునీత వచ్చి అన్న మా నాన్న బాబాయ్ మీ బాబాయ్ మా నాన్న చచ్చిపోయాడు కదా, న్యాయం చేయవా, నాకు వాళ్ళ మీద అనుమానం ఉంది. అనుమానం ఏంటి? ఆ దస్తగిరి అనేవాడు ఎప్రూవర్గా మారిపోయి ఓపెన్గా వాడు ఎన్ని పోట్లు పొడిచాడు, వాడు గొడ్డలతో కొట్టాడు, అటు లేస్తున్న నేను దబ్బేశానని మొత్తం వివరాలు చెప్తుంటే దాన్ని పూర్తిగా వినకుండాను నీకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నీకేమొస్తుంది నీకు? సరే అంటే నేను మాత్రం ఊరుకోనన్నా అంటే ఊరుకోకపోతే ఏం చేస్తావు చెప్పుకో. ఏమవుతుంది? నా 12 కేసులు ఉన్నాయి, 13 కేసు అవుతుంది. అవినాష్ రెడ్డి అంటవా ఆయన బీజేపీలో చేరిపోతాడు. ఎంత సింపుల్గా చెప్పేశాడండి. అందువలన ఆయన మొండితనానికి మేనేజ్ చేసుకో. అక్కడ ఎంతసేపు అండి హోమ్ తలుచుకుంటే ఎంతసేపు అండి మన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద కష్టం కాదు. హోమ్ తలుచుకోవడం లేదు, హోమ్ను మేనేజ్ చేసుకుంటున్నాడు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. తర్వాత సెంట్రల్ హోంమంత్రి గారి వాత్సల్యం బాగుందంటారా జగన్ మీద? మంచి అండర్స్టాండింగ్ ఉంది కదా, మంచి అండర్స్టాండింగ్ ఉంది. తర్వాత ఏంటంటే సెంట్రల్ మాదే అంటున్నారు కదా వాళ్ళు. అక్కడ మనకేంటంటే ఎన్వి రమణ మనకి సుప్రీంకోర్టు జస్టిస్గా ఉంటుండగాను ఆ సమయంలో ఈయన పొరపాటు చేశాడు. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉండక ముందు పొరపాటు చేశాడు. ఈ కేవలం ఎన్వి రమణ నా తాలూకు ప్రభుత్వం మీదేమో కక్ష కట్టి నన్ను టార్గెట్ చేస్తున్నాడు, రాంగు ఇన్ఫర్మేషన్ ఏమో ఇన్కార్పొరేట్ చేస్తుందని చెప్పేసి ఈయన మీద అంటే కక్షపూరితమైన వాతావరణం ఈయనకు ఉందని చెప్పేసి లెటర్ రాశాడు. ఇంతకుముందు ఎవరు కూడా సుప్రీంకోర్టుకి అలా లెటర్స్ రాసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈయన అది మనసులో ఉంచి సుప్రీంకోర్టు జడ్జి అయినట్టునే వెంటనే ఆ కేసును తిరగదోడించి వెంటనే శిక్ష పడిపోద్ది అనుకున్నాం, కానీ శిక్ష పడలేదు. అంటే ఏమిటి? అక్కడ ఏదో జరిగి ఉంటుంది అక్కడ. అంటే ఎక్కడో మేనేజ్ చేసి ఉంటారంట అంతే కదా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు సహజంగా అంటారు కదండి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటే మేము పవర్లో రాకపోతాం, మేము ఎంత చూడకపోతాం అంటారు. ఈవెన్ మన జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు మన ప్రతిపక్షంలో ఉంటే మేము పవర్లోకి వస్తాం, వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరికి తగిన మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇస్తారన్నమాట. కాకతాళీయంగా వ్యాఖ్యలు చేసుకుంటారు. ఆ వ్యాఖ్యలు చేసుకున్నప్పుడు ఈయన వ్యాఖ్య చేయలేదు, యాక్షన్ కార్యాచరణ లేదు, ఏమీ లేదు. సిబిసిఐడి ఇంకేముంది రేపు అరెస్ట్ చేసేస్తారని అనుకున్నప్పుడు వచ్చిన తర్వాత మామూలుగా అన్నీ విన్నారు, వెళ్ళిపోయారు అన్నమాట. మళ్ళీ వస్తారని నమ్మకం. అంటే మన సునీత గారి తాలూకు ఫాదరు వివేకానంద రెడ్డి హత్య ఒక ఎంపీ, ఓ సీఎం తమ్ముడు, అట్లాంటి వ్యక్తికే దిక్కు దేవనం లేకుండా పోతుంటే న్యాయం జరగకపోతే సామాన్యుడికి ఎలా న్యాయం జరుగుతుందండి? సామాన్యుడి జాబ్ ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది ఏ అచూకీ లేకుండా. అట్లాంటి పరిస్థితి నెలకొందంటే దానికి కారణం ఇట్లాంటి ముఖ్యమంత్రులే. అయితే ఇంకో అంశం కూడా సార్, ఎందుకంటే హైకోర్టు ఒక మాట అంది. అవును, ఏంటంటే
ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి సంథింగ్ నిధులు ఉంటే ఆ నిధులు కూడా నవరత్నాలకి మళ్ళిస్తున్నారు అవును అనేటువంటి ఒక వ్యాఖ్య ఒకటి చేసింది. అట్లా అట్లా మళ్ళించొద్దు అని చెప్పి 2003లోనే జీవో ఉంది, ప్రత్యేకంగా ఇచ్చినా కానీ దాన్ని మీరు ధిక్కరిస్తున్నారు అనేటువంటి స్థాయిలో వ్యాఖ్య చేసింది. ఇంకొకటి ఏంటంటే సార్, స్పెసిఫిక్గా నొక్కి ఒక్కడిచ్చి మరి చెప్పింది ఏంటంటే, ఇటీవల ఒక కాంట్రాక్టరు బిల్లులు ఆయనకి రాలేదని చెప్పి దొంగతనానికి పాల్పడ్డాడు. ఇక ఇప్పుడు పెన్షనర్లు అందరినీ జేబు దొంగలుగా మారుస్తారా ఏంటని కొంచెం వ్యంగ్యాస్త్రాలుగానే వ్యంగ్యాస్త్రాలు చేసిన పరిస్థితి. నిజంగా కోర్టులు కూడా ఇట్లా ఇంత ఇదిగా మొట్టికాయలు ఇవ్వటం చూడలేదు. కోర్టులు ఎప్పుడు మొట్టికాయలు వేస్తూనే ఉందండి, ఆయన పట్టించుకోవటం లేదు అంతే. ఆయనకి అసలు పౌరుషం లేదు, ఏమీ లేదు, పట్టించుకోవడం లేదు. ఆయన తాలూ సైకాలజీ ఎలాంటిదంటే, ఆయన మీద వ్యతిరేక భావన ఉందని తెలుసు, వ్యతిరేకత ఉందని తెలుసు. ఆయన ఎంత సైకలాజికల్గా ఎలా మోల్డ్ చేస్తుందంటే 175కి 175 కొట్టాలి, ఒక్కడి తగ్గడానికి వీల్లేదు. దట్ ఈజ్ మైండ్ గేమ్. అవునా సార్? అంతే కదండి, మైండ్ గేమ్. తర్వాత ఏమో మీరు అడగండి, మీరు మన మేనిఫెస్టోలో చెప్పినవన్నీ మనం 95% కాదు 100% ఇచ్చాం కదా చెప్పండి అంటున్నాడు. ఎక్కడ మేనిఫెస్టో ఏమిటి? మేనిఫెస్టోలో మందు లేదని చెప్పాడు, మందు ఏర్లైపోతుంది. మేనిఫెస్టోలో మామూలుగా ఈ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పాడు, అది మానేసుకున్నారు. ఒక విద్యార్థిగా ఇస్తున్నారు. ఆడమ్మగా ఇద్దరికి పెన్షన్లు ఇస్తామని చెప్పారు, ఒకరికే పెన్షన్లు ఇస్తున్నారు. తెల్ల కార్డులు కొన్ని లక్షల కార్డులు తీసి పారేశారు. అంతకుముందు తెల్ల కార్డులు లేని వారికి ఎక్స్ట్రాగా తెల్ల కార్డులు ఇస్తామని చెప్పిన వాళ్ళు తెల్ల కార్డులని ఏరు పారేశారు. అర్థమైందా? ఇప్పుడు కొత్తగా పెన్షనర్స్లో కూడా కొన్ని లక్షల మంది తీసేస్తున్నారు అన్నమాట. మీరు పెట్టడం ఎందుకు, తీసేయడం ఎందుకు? మిమ్మల్ని ఎవరు పెట్టమని చెప్పారండి? 45 సంవత్సరాలు దాటినట్టయితే 18,000 రూపాయలు ఇస్తామని. మీరు పెట్టడం ఎందుకు, తీసేయడం ఎందుకు? పైగా వీళ్ళ తాలూకు పెద్ద డ్రామా ఏంటంటే, ఏదైనా పథకం అనుకున్నట్టయితే ఒక 100 మందికో 500 మందికో ఇస్తారు, మిగతా వాళ్ళందరికీ కూడా అంతే మఠవచ్చు. అంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకి కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఆ కార్యకర్తలు చెప్పు చేతుల్లో ఉన్న జనాలకు ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు, మిగతా వాళ్ళు అడగడం లేదు. ఉద్యోగస్తులు పెన్షన్లు కూడా సకాలంలో శాలరీస్ రావట్లేదు, ఉద్యోగస్తుల పెన్షన్లు కూడా రావడం లేదు. పెన్షన్లు పోతాయి, కట్ చేసేస్తారు. ఇక ఎప్పుడైతే ఆ పెన్షన్లు రేటు పెరిగిందో 2750 రూపీస్ వచ్చాయి కదా, అందరికీ ఇవ్వాలంటే కష్టం కదండి. అప్పులు అయిపోయినాయి, 8 lakhs దాటిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ తాలూకు పరిపాలన అంటే హయాంలో అక్కడ మీరు ఎస్సీ కార్పొరేషన్ తాలూకు ఫండ్సే కాదు, అలాగే బీసీ కార్పొరేషన్ ఫండ్స్ కూడా వాడుకున్నాడు. కాపు కార్పొరేషన్ ఉంది కదా, కాపు కోసం అప్పుడు మన చంద్రబాబు నాయుడు 1000 కోట్లు ఇచ్చాడు. ఇస్తే దాన్ని పూర్తిగా తోసిపుచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఆ రోజు 1000 కోట్లు పంచాడు, కార్పొరేషన్లో పంచాడు. మరి అప్పుడేమో లేదు, ప్లేట్ పట్టుకుని కొడతాము టింగ్ టింగ్ అని చెప్పినటువంటి ముద్రగడ పద్మనాభం ఈరోజు ఎందుకు నోరు మూసుకున్నాడు? ఏ శక్తి ఆయన చేత నోరు మూయించింది? అంటే కాపులు 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 ఉద్ధరిస్తామని చెప్తున్నారు కదా, మరి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నేను రాగానే చెప్పొచ్చు కదా, ఏమయ్యా నువ్వు నిన్ను నమ్ముకునే కదా చంద్రబాబు నాయుడిని అంత వ్యతిరేకించాను, నువ్వు మా కాపులు న్యాయం చేయమని అడగొచ్చు కదా, కాపులంటే భక్తి ఉన్నప్పుడు. అదే కాపుల అంశం వచ్చింది కాబట్టి ఒక మాట అడుగుతున్నాను. అవును, ఎందుకంటే కాపులంతా మాతోనే ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ మంత్రులు కానీ చెప్తున్నటువంటి. అవును, మరో పక్కన చూస్తే జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా మా సామాజిక వర్గ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉంది, అది మా స్టాండర్డ్ అన్నట్ల స్థాయిలోనే ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా కాపులు ఎవరి వైపు ఉన్నారంటే మీ విశ్లేషణ ఏంటి? కాపులు అంటే అంబటి రాంబాబు, పేరుని నాని మాత్రమే కాదండి. కాపులు అంటే ఒక ఆల్రెడీ ఒక వర్గం వచ్చేసింది. ఇప్పుడు మీకు హరిరామ జోగయ్య మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే, కాపులకి రాజ్యాధికారం రావాలని కలలుగన్న వ్యక్తి హరిరామ జోగయ్య. తర్వాత హరిరామ జోగయ్య చిరంజీవి గారు ఉన్నారు. కాపులందరూ ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా నమ్ముకుంది ఎవరినంటే చిరంజీవి గారిని. అక్కడ బొత్స సత్యనారాయణ కూడా ఉన్నాడు కాపే.
కానీ ఈ కాపులు పేరు నాని, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుని ముగ్గురిని కాపులు అనుకుంటే పొరపాటు. బొత్స సత్యనారాయణని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన తాలూకు దర్జా, ఆయన హోదా, ఆయన తాలూకు అరాచకాల వాళ్ళ మేనల్లుడు శ్రీను ఉన్నాడు విజయనగరంలో. ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా 25% వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అంత దౌర్జన్యం, దాదాగిరి చేశారు. ఇచ్చేయాలి. తర్వాత ఏమో విజయనగరం మహారాజుకి ఆ ఇంటి ఆడపడుచు పైడిచెల్లం దేవత, అట్లాంటి దేవత గుడిలోకి వెళ్ళడానికేమో ఒక స్పెషల్ పూజలకి అమ్మవారికి పసుపు కుంకాలు ఇస్తాడు అశోక్ గజపతి రాజు. అలాంటి రాజుగారిని అడ్డం పెట్టేశారండి ప్రోటోకాల్ అని చెప్పేసి. నువ్వు రావడం వల్ల భక్తులకి ఆటంకం కలుగుతుందంటే పాప ఆయన చేసేది లేక పైడిచెల్లం గుడి ఎదురుగా కూర్చొని మఠవేశ్వరం కూర్చొని ధర్నా చేశాడు. అది ప్రజల్లో చాలా అసహ్యం కలిగింది. ఒరే ఎదవా, ఇక్కడ నువ్వు నిలబడింది రాజావారి స్థలం, నువ్వు తాగుతున్న మంచినీరు రాజావారి స్థలం మంచినీరు. అలాంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళి దండం పెట్టుకుంటున్నా, నువ్వు రాజకీయం చేస్తున్న అమ్మవారు రాజుల తాలూకు ఆడబిడ్డ. అట్లాంటి రాజుగారిని, గజపతిని బయట కూర్చోబెట్టేసావని విరక్తి భావం వచ్చింది కనుక, అంటే ఆయన్ని పెద్ద ఎవరు పట్టించుకోరు అన్నమాట. సో ఇక ఫైనల్గా మన టాపిక్లో చూస్తే కోర్టు ఎన్ని మొట్టికాయలు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బేఖాతరుగానే ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు మాత్రమే కాపులు కాదు, వీళ్ళ మాటలకు విలువ లేదని చెప్పడం. ఇక్కడ చిరంజీవి అవునన్నా కాదన్నా కాపు నాయకుడు అవుతాడు. అంతకుముందు దాసరి నారాయణరావు కూడా కాపు నాయకుడు అయ్యాడు. అశోక్ హోటల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళానమాట. వీళ్ళంతా గుమ్మరంగా ఉన్నారు. ఆ సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా చిరంజీవితో వస్తారు. అయితే చిరంజీవి మార్కెట్లో లేడు కనుక పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేస్తున్న పనులు చూస్తున్నారన్నమాట. అంటే సరిపోతాడా, తూగుతాడా, తోగడా అనేటువంటి డైలమాలో ఉన్నప్పుడు కూడా ఈరోజు పూర్తిగా తనకున్నదంతా ప్రజలకు అర్పించేసి తిరుగుతున్నప్పుడు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అండు కాపులతో నేను ఉంటాను అండు. ఎందుకంటే అది కులానికి వ్యతిరేకం ఆయన. నేను వెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టమైతే రమ్మని చెప్పండి, వాళ్ళు ఉండమని చెప్పండి, నన్ను గెలిపించుకోమని చెప్పండి, అందరికీ న్యాయం చేస్తా. నా సామాజిక వర్గానికి మాత్రం ఒక్కరికే న్యాయం చేస్తాను నేను నన్ను అంటాడన్నమాట. అది ఆయన తాలూకు తెలివైన అది బలం, ఆయన బలం అయితే ఆయన బలహీనత అదే. ఎందుకంటే నేను కాపు వర్గానికి, నా సామాజిక వర్గానికి నేను మేలు చేస్తానని చెప్పినట్టయితే నాయకుడిగా ఫెయిల్ అవుతాడు. అర్థమైందా? అలాగే అప్పుడు లేదు మిమ్మల్ని నేను బాగా చూస్తాను, నేను నా తాలూకు శక్తివంతులు లేకుండా ఈ సామాజిక వర్గానికి మంచి పదవులు అందిస్తానంటే అంటే జనంలో కొంచెం వ్యతిరేకత వస్తుంది అన్నమాట. మిగతా వారి మాట ఏమిటి అని. అందువల్ల డెఫినెట్గా ఒక తమాషాగా ఒక వ్యూహరచన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఫాలో అవుతాడు. కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు. ఈయన కేవలం జగన్మోహన్ రెడ్డి కోర్టు అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకున్నాడు. చట్టం ఆయన తాలూకు చుట్టము దౌర్జన్యంగా ప్రజల మనసుని గెలవాలనుకుంటున్నాడు. ఏదో కుక్కలకి బిస్కెట్లు పారేసినట్టు రేషన్తో పాటు 2000 రూపాయలు పారేస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎవరేమని చెప్పారండి దానికి 2000 రూపాయలు? ఎవరు కావాలని కోరుకుంటారండి? ఆయన బ్రతికే మార్గం మాకు చూపించే మహానుభావ అంటున్నట్టయితేమో రేషన్ 2000 రూపాయలు రేషన్ ఇస్తున్నాడు గనక ఆయన చట్టం ఆయన చుట్టం అనుకుంటున్నాడు గనక దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటాడు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా.